అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. దేవునికి పుట్టుక లేదు, మరణము లేదు. రుజువు కొరకు అన్ని మత గ్రంథాల వెలుగులో చూద్దాం. ముందుగా దేవునికి పుట్టుక లేదు. దీని గురించి ఖురానులో సూరా 112లో 3వ ఆయతులో అల్లాహ్ గురించి ఇలా ఉన్నది: ఆయనకు సంతానము ఎవరూ లేరు, ఆయన కూడా ఎవరి సంతానము కాదు. ఇక శ్వేత శతోరోపనిషత్ 6:9లో ఇలా ఉన్నది: నాతస్య కశ్చిత్ పతిరస్తి లోకే నాచేసిత నైవచ తస్య లింగం సాకారణం కారణాది పోదిపో నాచస్య కశ్చి జ్ఞానిత షాదింపః. భావం: ఈ జగత్తులో ఎవరికీ ఆయనపై ఆధిపత్యం లేదు, ఆయనకు ప్రభువు లేడు, ఆయనే ప్రభువు. ఆయనకు గురువు లేడు, పోలిక లేదు, ఆయనే మూలం. ఆయనకు సంరక్షకుడు లేడు. భగవద్గీత 10:3లో యో మమాజమానాదిం చావత్తి లోకమహేశ్వరం అసంనుఢః సమర్థశో సర్వపాపే ప్రముచ్యతే. భావం: ఎవడు నన్ను పుట్టుక లేనివాడిగాను సర్వలోక ప్రభువుగాను తెలుసుకుంటాడో అతడు అజ్ఞానము వీడి సమస్త పాపముల నుండి లెస్సగా విడువబడుచున్నాడు. ఇక బైబిల్ విషయానికి వస్తే, బైబిల్ యోషువ 43:10 నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును నుండడు. నేను యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. బైబిల్ భాషలో యెహోవా అంటే సృష్టికర్త. ఇంకో చోట బైబిల్ సంఖ్యాకాండము 23:19లో ఇలా ఉంది: దేవుడు నరపుత్రుడు కాడు. ఇప్పుడు దేవునికి మరణం లేదు. దీని గురించి ఖురాన్లో సూరా నంబర్ 25:58 ఆయతులో అల్లాహ్ గురించి ఇలా ఉన్నది: ఆయన అల్లాహ్ సజీవుడు, ఎన్నడూ మరణించనివాడు. యోగ శిఖోపనిషత్లో ఇలా ఉన్నది: జననము మరణము అనే దోషములు లేనివాడే శుభప్రదుడైన ఆ దేవుడు. భగవద్గీత 8:20లో నవీ నసతి, ఆ దైవానికి నాశనం లేదు, నాశనం లేదు. ఇక బైబిల్ ఇర్మియా 10:10లో యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల చావులేని దేవుడు. బైబిల్లో ఇంకో చోట బైబిల్ యోహాన్ 6:57లో జీవము గల నా తండ్రి దేవుడు నన్ను పంపెను. ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా మనం దేవునికి పుట్టుక మరణము లేదని తెలుసుకున్నాము. దేవుడు మానవ రూపం ధరించడా తర్వాత వీడియోలో చూద్దాము.